బిగ్ బాస్ కుటుంబ చిత్రానికి స్వాగతం. ఓకేనా? మన దివ్య మళ్ళీ భజన చేస్తుంది. ఎలాగైనా మళ్ళీ పంపించాల భరణి గారిని. మళ్ళీ భజన 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 దివ్య భజన. పన్నీరు పెడదాం అనుకుందంట భరణి గారికి. ఆయన తిరిగి వస్తే పన్నీరు పెడదాం ఉందనుకుంటా. ఆయన మాత్రం చెవులో పువ్వు పెట్టాడు. ఓకేనా? ఆయన సజన నామినేట్ చేసిన తర్వాత నాకు ఇవ్వండి, నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఆమెకి ఇవ్వకుండా నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ ఏమైనా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పాడు అనుకుంటే తనూజకి మీరు కెప్టెన్ అవ్వలేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, మీరు ఇమాన్యుల్ సలహా తీసుకున్నారు, ఇమాన్యుల్ అడుగుతున్నారు, మీరు అడుక్కుంటున్నారు అంటున్నాడు. అక్కడ తనూజ ఏం అడుక్కోలే, ఒక్కసారి అడిగింది, అడగటం తప్పే. ఓకేనా? అక్కడ కెప్టెన్సీ అడగటం తప్పే, కానీ అడిగిన తర్వాత ఇమాన్యుల్ కాదన్న తర్వాత ఆమె ఏమైనా చేసిందా? సైలెంట్ గా పోయి ఆ గేమ్ ఆడుకుంది. కానీ సోషల్ మీడియా అంతా నిఖిల్ తనూజకి వేసాడు వెన్నుపోటు, గట్టిగా వేసుకుంటున్నాడు తనూజని అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నిఖిల్ వచ్చాడు, ఏం గేమ్స్ ఆడాడు ఒక్కటి చెప్పండి? ఏదో పొగడాలని పొగడటం తప్పితే ఏం గేమ్స్ ఆడాడు నిఖిల్? ఒక్క ఫస్ట్ బాల్ టాస్క్ ఆడాడు, మడ్డి టాస్క్ ఆడాడా? తనుజ గట్టిగా అడిగింది. మీరు ఎవరితో కలవకుండా ఒక పక్కనే ఉండి ఏ టాస్క్లు ఆడకుండా సైలెంట్ గా ఉండి ఆయన పొగుడుతున్నారు ఏదో నాకు అర్థం కావట్లేదు నిఖిల్ సోషల్ మీడియా అంతా. తనుజ ఫస్ట్ నుంచి ఉంది, గేమ్స్ బాగా ఆడుతుంది స్వామి, అందరితో కలిసిపోతుంది, ఇంకా అందరూ ఎన్నుపోటు పడవాలని చూస్తున్నారు. ఇమాన్యుల్ వీళ్ళంతా. రాత్రి భరణి గారు దివ్యకి ఇచ్చుంటే దివ్య మళ్ళీ తనుజని పొడిచేదంట. అమ్మ దివ్య, నువ్వు తనూజాను పొడిచేదాని అయితే భరణయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీక్ అంతా మీ ఇద్దరు ఎందుకమ్మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, చాలా నీట్ గా ఉన్నారు కదా, ఇద్దరు బాగానే ఉన్నారు, కలిసే ఉంటున్నారు. ఇదే నాకు నచ్చండి, కలిసి ఉన్నంతసేపు కలిసి ఉంటారు. ఇంకా ఆంధ్ర ఏదైనా టైం వచ్చింది అనుకో ఆంధ్రని కత్తిపొడి చేస్తారు. ఇమాన్యుల్ తనూజాకి ట్రోఫీ ఇచ్చినా కానీ ఒప్పుకోడంట. ఎందుకు ఇన్ని వారాల తర్వాత నామినేట్ చేసావనా? నీకేదైనా ఇష్యూ ఉంటే అప్పుడే నామినేట్ చేయకుండా ఇన్ని వారాల తర్వాత నామినేట్ చేసి, అది ఆయేషా విషయం నామినేట్ చేసావు, రాము విషయం నామినేట్ చేసావు, ఇన్ని వారాల తర్వాత తనకు ట్రోఫీ ఇస్తే నువ్వు ఊరుకోవంట. అసలు ఫస్ట్ నీకు ట్రోఫీ ఇస్తే మేము ఊరుకోం. ఓకేనా? నీకు అది అర్థమవుతుందా? ఫస్ట్ అర్థం చేసుకో రాజా, ఇమాన్యుల్ రాజా. రాము రాతో నామినేషన్స్ మాత్రం మామ అరాచకం మామ. గౌరవ్ని ఎందుకు చేసావయ్యా? అసలు ఏ పాయింట్తో చేసావయ్యా రాము రాతో గౌరవ్ని? టూ వరస్ట్ అయ్యా. మళ్ళీ గౌరవ్ విషయంలో దివ్య భరణి గారు ఏదో మాట్లాడారు, ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ పంచాయతీ వాళ్ళది కాదు, నేను దూరతా మధ్యలోకి. భరణి గారిని అన్నారు, నేను దూరతా, మళ్ళీ భరణి గారిని బయటికి పంపించేయాలా? ఆయన ఉంటే మళ్ళీ కష్టం అయిపోద్ది దివ్యకి. మళ్ళీ బయటికి పంపించడానికి మధ్యలో దూరావా? ఆయన పాపం లిటరలీ అడుక్కుంటున్నాడు, నా విషయంలోకి రాగాకమ్మా నువ్వు మధ్యలోకి అని. కాదు, నేను వస్తా, మళ్ళీ బాండింగ్లని మనల్ని ఇద్దరిని వేరు చేస్తారేమో, మన ఇద్దరం ఇప్పుడు బాండింగ్లతోటే ఉండాలా? బాండింగ్ అని హాస్పిటల్ బెడ్కి ఇచ్చేసావు. కొత్తనాల్ని మళ్ళీ రికవర్ అయ్యాడంట భరణి గారు. అప్డేట్ ఏంటంటే భరణి గారు వస్తున్నారు. తర్వాత డెమోన్ పవన్ స్వామి స్టార్టింగ్ లోనే డెమోన్ పవన్ సృష్టి వర్మ చెప్పింది, మీరు రిలేషన్స్ వల్ల మీకు కండ బుద్ధి ఉంది కానీ బుద్ధి లేదు అని చెప్తే, డెమోన్ పవన్ నాతో ఎవరంటే బాగా ఉంటే వాళ్ళతో బాగా ఉంటాను అని చెప్పాడు. చూసామి, నిజమైన బాండింగ్స్ విలువ ఇస్తుందంటే డెమోన్ పవన్ అని నేను గుండెల మీద చేసుకొని చెప్తా. ఓకేనా? ఈజ్ ద ట్రూ ప్లేయర్ స్వామి. కానీ అంత గుర్తింపు రావట్లేదు. ఎందుకు? హీఈస్ కామనర్. ఓకేనా? వాళ్ళకి పిఆర్లు ఉండరు, భజన చేసేవాళ్ళు సంజనా గారు లాగా పిఆర్లు ఉండరు, అందుకే అతనికి అంత లేదు. కానీ స్వామి నిజం చెప్పనా, ఈ రోజు భరణి గారి నిజ స్వరూపం సంజనా గారు బయట పెట్టేశారు. ఓకేనా? భరణి గారు సంజనా గారి మీద తప్పితే ఇంకెవరి మీద అరవటం మీరు చూసారా? నేను ఎవరి మీద అరవటం చూడలేదు స్వామి. సంజన ఏడుంది, అరిచేద్దాం సంజనా మీదని, సంజనా గారి మీదే అరుస్తాడు. కానీ సంజనా గారు గ్రూప్ గేమ్ బయట పెట్టేసింది స్వామి, భరణి కుటుంబాన్ని బయట పెట్టేసింది. ఓకేనా? కానీ భరణి కుటుంబాన్ని బయట పెట్టింది కానీ వరస్ట్ అనిపించింది సంజన ఒక విషయంలో. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఏమనింది, వరస్ట్ క్యాప్టెన్ అంది, అసమర్థక క్యాప్టెన్ అంది. ఆ విషయంలో నాకు నచ్చలేదు, టూ వరస్ట్ అనిపించింది. నిజం చెప్పాలంటే డెమోన్ పవన్ సూపర్ అనిపించాడు. నాకు అనిపించాడు, మీకు అనిపించాడా లేదా? ఇంకేంటి, ఇంకేం మాట్లాడుకోవాలా? అంతే కదా? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ ఎపిసోడ్ లో? అతని పేరు కింద కామెంట్లో తెలపండి. నాకైతే తనూజ మాత్రం నిఖిల్ ఇచ్చి పడేసింది అనిపిస్తుందయ్యా. ఆయన ఏమీ గేమ్లు ఆడడు, ఓన్లీ ఏదో చిల్లర పాయింట్, అందరు చెప్పిన పాయింట్లు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అది తనూజ టాప్ లో ఉందని తెలిసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఒక తుప్పాస్ పాయింట్ చెప్పేసి ఆయన ఎలివేషన్ అయిపోతున్నాడు. నాకైతే అస్సలు నచ్చల నిఖిల్ విషయంలో కూడా. దివ్య తనూజని పొడవాలని చూసిందా లేదా? వర్త స్వామి. మీకు అనిపిస్తే కింద కామెంట్లో తెలపండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపైనా